ఏపీలో ప్రభుత్వం పట్ల సానుకూలత వెల్లివిరిసింది. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారు. మరోవైపు ఓటమి భయంతో టీడీపీ అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై పచ్చముఖలు దాడులకు దిగాయి. రాళ్లు, కత్తులు, బాంబులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఏజెంట్స్పై టీడీపీ గుండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లు, వాహనాలను టార్గెట్ చేసి విధ్వంసకాండకు పాల్పడ్డారు. అయితే ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగినట్టు తెలుస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు అవకాశం లేకపోవడంతో ఈ విధ్వంసానికి చంద్రబాబు పక్కా వ్యూహాన్ని రచించాడు. టీడీపీ, జనసేన నేతలతో అల్లర్లు చేయించి అనేక చోట్ల దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, మొత్తం కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. దీని వెనక చంద్రబాబు అదుపాజ్ఞల్లోనే ఇవన్నీ కూడా అల్లరి మూకలు రెచ్చిపోయాయనే అప్డేట్ కూడా అందుతున్న క్రమంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది నిన్న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఫలితాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీదకి దాడులకు పురుగొల్పారు. మొత్తంగా ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్సీపీ నేతలనే టార్గెట్గా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు, వారి ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్ల మీద కానీ, లేదంటే నాయకులు, కార్యకర్తల మీద కానీ దాడులకు తెగబడి వారిని రక్తాలు వచ్చేలా కొట్టే పరిస్థితి అయితే మనకి కనిపించింది. మొత్తంగా ఓటమి తప్పదు. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుండి కూడా మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మొత్తంగా నిన్న జరిగిన పోలింగ్ సరళిని చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతుందన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఒక కుట్రకు పాల్పడ్డారు. ఎక్కడ ఒక రాష్ట్రంలో అల్లర్లను, అశాంతిని సృష్టించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా, వాళ్ళ ఎన్నికలకు దూరంగా ఉంచడం ద్వారా రిగ్గింగ్కు పాల్పడాలి, అలాగే దొంగ ఓట్లు వేయించుకోవాలన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కుట్రలకు తెరలేపారు. చాలా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా వెళ్ళి అక్కడ అధికారులను, అలాగే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కూడా భయపెట్టే పరిస్థితి అయితే కనిపించింది. కొంతమంది ఏజెంట్ల మీద హత్యాయత్నానికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు పాల్పడ్డారు. అలాగే క్యూ లైన్లో ఉన్నవారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఏవైతే ఓటర్ స్లిప్పులు ఉన్నాయో, ఆ గుర్తింపులతో ఉన్నాయో ఆ ఓటర్ స్లిప్పులు కూడా పంచడం జరిగింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దౌర్జన్యాలను, అలాగే గూండాయిజాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. దీనన్నిటికీ కూడా ఒకటే కారణం కనపడుతుంది. ఎల్లివిరిసిన ప్రజా చైతన్యంతో వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి రాబోతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే ప్రజల పట్టం కట్టబోతున్నారు. మధ్యాహ్నానికే దాని తాలూకా పోలింగ్ సరళిని బట్టి చంద్రబాబు నాయుడుకి ఒక స్పష్టత వచ్చింది. మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలి, అలాగే ప్రజల్లో గందరగోళం సృష్టించాలి, ఒక అలజడిని సృష్టించాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబుని ఇటువంటి కుట్రలకు పాల్పడినట్లయితే మనకి సమాచారం అందుతుంది. హరి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతవరకు బరి తెగించారంటే చంపడానికి కూడా వెనకాడిన పరిస్థితి అయితే కొన్ని జిల్లాల్లో కనిపించింది. కొన్ని జిల్లాల్లో అయితే రక్తాలు వచ్చేలా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా దాడులు చేసిన పరిస్థితి కనిపించింది. రాళ్లతో దాడులు చేశారు. అలాగే వారికి సంబంధించిన కార్లను ధ్వంసం చేశారు. ఇళ్లపైకి వెళ్ళి మహిళలను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నది. ఇదంతా కలిపి చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్టేషన్ పెరిగిపోయింది. ఓడిపోతున్న మళ్ళీ మరొకసారి ప్రతిపక్షానికే మనం పరిమితం అవుతున్న ఉద్దేశంతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. వారు ఎన్ని కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడిన ఓటర్ తీర్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తమకు మేలు చేసిన నాయకుడికి ఓటు వేసామనే చర్చ అయితే బయట ఓటర్లు చర్చించుకునే పరిస్థితి కనిపించింది. హరి. ఆల్ రైట్ నాయుడు.